వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వెంటనే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ భయపడేది ఇంటర్వ్యూకే. అసలు ఈ ఇంటర్వ్యూలో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటిని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు 15 ఇయర్స్గా హెచ్ఆర్ ఇండస్ట్రీలో ఉంటూ చాలామందిని ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేసినటువంటి మంజుష దుర్బాకుల గారు. వారితో మాట్లాడి అసలు ఎన్ని రకాల ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇవి ఎలా ఫేస్ చేయాలో ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మంజుష గారు, జనరలీ ఇంటర్వ్యూస్లో చాలా రకాలు చెప్తూ ఉంటారండి. లైక్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పి, ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పి, జూమ్ కాల్లో ఒకటి తీసుకుంటుంటారు, హెచ్ఆర్, టెక్నికల్, ఇలా బోలెడు ఉంటాయి కదా. అసలు ఎన్ని రకాల ఇంటర్వ్యూస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ గురించి వాళ్ళకి క్లియర్గా చెప్తారా అండి? ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది లెంగ్దీ ప్రాసెస్. కొన్ని కంపెనీస్ షార్ట్ చేసుకుంటారు వాళ్ళకి తగ్గట్టు, లేదంటే కొన్ని కంపెనీస్ డిఫరెంట్ రౌండ్స్ పెట్టుకుంటారు. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఎట్ కన్వీనియన్స్ విత్ దేర్ టెక్నికల్ పీపుల్ అండ్ దేర్ రిక్వైర్మెంట్ అనమాట. చాలా రకాలు ఉన్నాయి మీరు అన్నట్టు. అందులో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ one-on-one డిస్కషన్ విత్ దెమ్. సో ఇలాంటప్పుడు ఏంటంటే మోర్ క్యాండిడేట్ పర్సనాలిటీ, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ టాకింగ్, వాళ్ళ ఐ కాంటాక్ట్, ఇలాంటివన్నీ అసెస్ చేస్తామన్నమాట. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆన్సర్ చేయడానికి ఫ్రమ్ హెచ్ఆర్ స్టాండ్ పాయింట్. ఇది బేసిక్ హెచ్ఆర్ one-on-one ఇంటర్వ్యూ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో హ్యావ్ టెక్నికల్ డిస్కషన్స్ అన్న, కోడింగ్ డిస్కషన్ అన్న, ప్యూర్లీ ఇంటూ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటారన్నమాట. ఈ ప్రాసెస్లో వాళ్ళకు ఒక కోడింగ్ ఇచ్చి వాళ్ళని ఆ కోడ్ని వాల్యుయేట్ చేసి, లేకపోతే సిరీస్ ఆఫ్ టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం కానీ ఇలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద బాగా పట్టు ఉండాలి. అది వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారు, అది ఎలా క్లియర్ చేస్తారు అనేది ఈ టెక్నికల్ ఆస్పెక్ట్. ఆ తర్వాత బిహేవియరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. బిహేవియరల్ ఇంటర్వ్యూ అంటే మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకొని దానికి రిజల్ట్ ఓరియంటెడ్గా మీరు క్రియేట్ చేస్తారనేదే ఇది. ఇక్కడ స్టార్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఈ స్టార్ మెథడ్ అంటే ఏంటంటే, ఇది ఫస్ట్ ఎస్ ఇస్ ఎ సిచ్యువేషన్. మీకు సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో మీకు ఒక టాస్క్ అంటే ఒక టాస్క్ ఇచ్చి, ఒక ప్రాసెస్ ఇచ్చి, మీరు మళ్ళీ యాక్షన్, స్టార్ యాక్షన్ అంటే మీరు దానికి ఆ సిచ్యువేషన్ తగ్గ, టాస్క్ తగ్గ యాక్షన్ మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు, దానికి రిజల్ట్ ఏమొచ్చింది. సో ఈ స్టార్ మెథడ్ మేము ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మీరు అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటారండి? ఓకే, మీకు చెప్తారు, మీరు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ మీరు ఒక 3 daysలో కంప్లీట్ చేయాలి, మీకు మ్యాన్ పవర్ లేరు, మీ కింద ఒక 2 members ఉన్నారు, బట్ మీకు ఒక 3-4 people రిక్వైర్మెంట్ ఉంది. మీరు అది ఎలా సాల్వ్ చేయగలరు, అది క్లయింట్కి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీరు ఎలా ఇవ్వగలరు అని మీకు ఇచ్చినప్పుడు, మీ థాట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంది, మీరు ఎలా ఆలోచించగలరు. దేర్ కుడ్ బి ఆ మినిట్లో మనకి డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ వెరీ యూనిక్ ఐడియాస్ కూడా వస్తాయి. ఆ ఐడియాస్ అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ మెథడాలజీ మేము యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఒకసారి మాకు ఇలానే చెప్పారు, నేను లీవ్స్ ఇవ్వను ఆ ఇద్దరికి, వాళ్ళని 24/7 వర్క్ చేపిస్తాను అని. అక్కడ ఆ స్ట్రిక్ట్నెస్ కనిపించింది ఆ పర్సన్లో. బట్ ఇంకొకళ్ళ ఆన్సర్ మైట్ బి డిఫరెంట్, దట్ యునో నేను ఒకరోజు ఈ పర్సన్తో వర్క్ చేస్తా, ఒకరోజు ఆ పర్సన్తో, ఐ విల్ ఆల్సో ఇన్వాల్వ్ మై సెల్ఫ్ యాజ్ అ టీమ్ మెంబర్. నేను ఒట్టి మేనేజర్ కాదు, నేను నా టీమ్ ని గెలిపించడానికి ఐ బిహేవ్ లైక్ ఎ టీమ్. సో మోర్ ఆఫ్ ఆర్ యు ఇండివిజువల్ పర్ఫార్మర్ అంటే నువ్వు ఓన్లీ ఇండివిజువల్గా గుర్రానికి కళ్ళం పెట్టుకున్నట్టు వెళ్ళిపోతారా, లేదంటే మీరు ఒక టీమ్ని కూడా మీతో సక్సెస్ చేస్తారా అనే ఇలాంటి ప్రాసెస్ కూడా మేము క్వశ్చన్స్ కూడా చెక్ చేస్తాం అనమాట. సో స్టార్ మోడల్ బిహేవియరల్ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. దెన్ ఈ మధ్యకాలంలో ఎక్కువ హైప్ అయినది హ్యాకథాన్స్ అంటే ఏంటంటే, మీరు డిగ్రీ కాలేజ్ నుంచి కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కానీ, ఫ్రెషర్స్ ఒక కంపెనీ హ్యాకథాన్ కండక్ట్ చేస్తుంది. అందులో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఒక డిఫరెంట్ గ్రూప్స్, ఒక 10 గ్రూప్స్ని క్రియేట్ చేస్తారు. 10 గ్రూప్స్లో ఈచ్ గ్రూప్ మైట్ కన్సిస్ట్ ఆఫ్ 5 people. ఒక ప్రోగ్రామర్, ఒక ఆర్కిటెక్ట్, ఒక ఫ్రెషర్. సో వాళ్ళకు ఒక ప్రాబ్లమ్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ ఎలా యాజ్ ఎ గ్రూప్ మెంబర్స్ మీరు కూర్చొని
ఆ 1 డే గ్యాప్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇస్తారు. అక్కడ అగైన్ మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు అది కోడింగ్ ఎలా చేశారు, ఆ కోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరిదైతే ఈక్వల్ టు ద జడ్జ్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని ఆ గ్రూప్ని యూనో హైర్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీసెంట్ ప్రాసెస్ హ్యాకథాన్స్ అంటూ ఉంటారు అనమాట. ఒక కోడ్ ఇచ్చి కానీ లాట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ అనమాట. గ్రూప్ ఇంటర్వ్యూస్, ఈ గ్రూప్ ఇంటర్వ్యూస్ మనం మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో కానీ చూస్తాము. నథింగ్ బట్ ఇది గ్రూప్ డిస్కషన్స్ అంటారు. ఒక టాపిక్ ఇచ్చి మీరు మాట్లాడడం అనమాట. ఆ టాపిక్ మీద ఒక గ్రూప్లో ఉన్నప్పుడు డిస్కషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా గ్రూప్లో మిమ్మల్ని మీరు ఎలా ఎలివేట్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడా కాదా, మీకు కంటెంట్ ఉందా లేదా, ఇవి చూసి అందులోంచి ఒక 15 గ్రూప్లోంచి అందులోంచి ఒక 10-8 పీపుల్ని పిక్ చేసుకొని నెక్స్ట్ రౌండ్స్కి తీసుకెళ్తాను అనమాట. ఇది లార్జర్ స్కేల్లో ఉన్నప్పుడు గ్రూప్ ఇంటర్వ్యూస్ అనేది ఇట్ విల్ బీ ఈజీ. కాలేజెస్లో క్యాంపసెస్లో గ్రూప్ ఇంటర్వ్యూస్ అనేది మనం చేస్తామన్నమాట. దెన్ బిహేవియరల్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ రకరకాల ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఏ కంపెనీ వాళ్ళకి ఎలా కావాలి అనేది వాళ్ళు ప్యాటర్న్ చేసుకొని 1 రౌండా 3 రౌండ్సా 4 రౌండ్సా. సో యూ షుడ్ బీ ఏబుల్ టు కాన్ఫిడెంట్గా ఈచ్ రౌండ్లో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకుంటూ రావాలి. అవి డిఫరెంట్ రౌండ్స్ ఉండొచ్చు. గ్రూప్ ప్యానల్ డిస్కషన్స్ అనేది కూడా ఇంకొకటి ఉంటుంది. ఇది మనం ఐఏఎస్ ఐపీఎస్లో చూస్తాం. ప్యానల్ ఆఫ్ పీపుల్ కూర్చుంటారు, ఒక పర్సన్ని ఫట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, స్ట్రెస్ ఇంటర్వ్యూస్కి తీసుకొచ్చేస్తారు. ఆ స్ట్రెస్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది కూడా ఇవాల్యుయేట్ చేస్తాం. మీరు తప్పును కూడా ఎంత కాన్ఫిడెంట్గా హైలైట్ చేసుకున్నారు అనేది కూడా ఒక్కొక్కసారి హౌ ఆర్ యూ కవరింగ్ అప్ యువర్ ఫాల్ట్స్ అండ్ మీరు ఎలా అలాంటివి కూడా నోటీస్ చేసి ఓకే ఈ పర్సన్లో ఈ ప్రాసెస్ ఉంది, సో హీ విన్ ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే హీ మైట్ ఇవాల్యుయేట్ హిమ్సెల్ఫ్, హీ మైట్ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఛాన్స్ లేక ఆ పర్సన్ అక్కడ ఉండిపోయారేమో. సో ఇలాంటి ఇవాల్యుయేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. గ్రూప్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ అంటే ఒక టెక్నికల్ పర్సన్, ఒక గ్రూప్ ప్యానల్ మెంబర్ అండ్ ఒక హెచ్ఆర్ ఇలా కూర్చొని స్క్రూటినైజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఒక రౌండ్ అయిపోగానే నాకు వచ్చేసింది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా మీరు ఈచ్ రౌండ్ని కూడా పాజిటివ్గా తీసుకొని అంతే లెవెల్ కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు సక్సెస్. ఓకే మంజుష గారు, చివరిగా సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ అకాడమిక్స్లో టాప్ మార్క్స్ వచ్చాయి, అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకున్నారు, 90% 95%. అదే ఇంటర్వ్యూకి ఇంకొక పర్సన్ అటెండ్ అయ్యారు, యావరేజ్ మార్క్స్ ఉన్నాయి. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ చూసుకుంటే ఈ యావరేజ్ మార్క్స్ స్కోర్ చేసుకున్న అతనికి మంచి కమ్యూనికేషన్ ఉంది, ప్రెజెంటబుల్ ఉన్నారు అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందండి కంపెనీ? వెల్ ఐ మీన్ ఇక్కడ 2 టైప్స్లో చూడొచ్చు. టెక్నికల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్ స్ట్రాంగ్ టెక్నికల్ ప్యానల్ని కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలాంగ్ విత్ టెక్నికల్ కమ్యూనికేషన్ కూడా ఉంది. నేను చెప్పినట్టు ఆ పర్సన్ని మనం ట్రైన్ చేయగలమా, మేబీ ఆ పర్సన్ని మనం తీసుకొని ఇనీషియల్గా మనం క్లయింట్ ఫేసింగ్ రోల్లో పెట్టకుండా మనం ఒక 6 months మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని యూనో వాళ్ళకి అలవాటు చేసి, మేబీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదేమో క్లయింట్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం. సో ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇచ్చి చేస్తాం, బట్ నాట్ ఇన్ ఆల్ ద కేసెస్. సో అది ఇష్యూ అయిపోతుంది అనమాట. లైక్ కంప్లీట్లీ జీరో కమ్యూనికేషన్, మీరు అస్సలు మాట్లాడలేదు అంటే మీరు ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తీసుకోకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. అండ్ కొద్దో గొప్ప మీరు అంటారు గుడ్డిలో మెల్ల అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తే ఇట్ విల్ బీ ఈజీ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి అందించారు. నమస్కారం. థ్యాంక్ యూ.